హాయ్ ఫ్రెండ్స్, విజయ అమ్మ వంటింట్లో ఈరోజు పెసరట్టు చేస్తున్నానండి. ఈ పెసరట్టు చాలా టేస్టీగా ఉంటుందండి. నేను పెసలతో చేస్తున్నానండి. నేను పొట్టుండే పెసలు తీసుకొని ఒక్క 2 గ్లాసులు పెసలు తీసుకున్నానండి. 2 గ్లాసులకి ఒక్క పిడికెడు బియ్యాన్ని వేశానండి. ఇప్పుడు పెసల్ని శుభ్రంగా కడిగి 3 గంటలు నానబెట్టి మళ్ళీ నీళ్ళన్నీ ఉంచి శుభ్రంగా కడిగేసుకొని నీళ్లు లేకుండా మిక్సర్ జార్లో పెసలు వేసుకొని దీంట్లో ఒక ఆనియన్ కూడా కట్ చేసి ముక్కలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి. మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఎక్కువ నీళ్లు వేసుకోండి. ఈ పెసరపిండి వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. కావాలంటే ఒక్క చుక్క నీళ్లు పడతాయి అంతేనండి. దీంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ ఉప్పును వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచండి. ఎందుకంటే పొట్టుతో కూడా వేసుకున్నాం కదా, ఒక 10 నిమిషాలు నానితే బాగా ఉంటుందండి. ఇప్పుడు 10 నిమిషాలు అయిపోయిన తర్వాత పొయ్యి వెలిగించి పెనం పెట్టి దోశలు పోసేసుకోవడమండి. ఈ దోశలు ఈజీగా వచ్చేస్తాయండి. మనము ఆనియన్ కూడా పిండిలోనే వేసి రుబ్బుకున్నాం కాబట్టి దీంట్లో ఆనియన్ వేసుకోకపోయినా బాగానే ఉంటుంది. లేదు, మీకు ఆనియన్ బాగా లైక్ చేసే పని అయితే ఆనియన్ని సన్న ముక్కలు తరిగి దోశ మీద అలా పరుచుకొని కొద్దిగా ఆయిల్ వేసి కాల్చుకొని తింటమేనండి. ఇది అల్లం పచ్చడి, ఎర్రగడ్డ పచ్చడితో చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదే కాకుండా మీరు ఉప్మా చేసుకొని కూడా పెసరట్టు ఉప్మాని తినచ్చండి. పెసరట్టు చాలా టేస్టీ అండి, ఆరోగ్యానికి మంచిది, తొందరగా డైజెస్ట్ కూడా అవుతుందండి. ఫ్రెండ్స్, మీరు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్.